నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అరచేతిలో వైకుంఠం చూపినట్లు ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ పాలన అంటున్నారని, తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన తెస్తారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వీలైనంత కోతలు విధిస్తూ ఉంది ఈ రైతు రుణమాఫీ. డిసెంబర్ 9 అనుకుంటే అన్ని కూడా 100 రోజులు అంటారు. ఆ 100 రోజులు అయిపోయాయి. ₹1,00,000 రుణమాఫీ ముందు అనేక మంది రైతులు ఫోన్ల ద్వారా వాళ్ళ ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు. మాకు రుణమాఫీ కాలేదు అంటే కాంగ్రెస్ ఎన్ని ఆంక్షలు పెట్టిందంటే వీలైనంత కటాఫ్ చేయాలి. ఆ తర్వాత 1.5 lakhs మనం 3 రోజుల క్రితం ఈ రెండు కలిపితే 12,000 కోట్లు. మీరు చేస్తున్న 31,000 కోట్లు. 2 లక్షల రుణమాఫీ 15th ఆగస్టు లోపల 31,000 రూపాయలు మీరైతే అనౌన్స్ చేసిండ్రో ఎటువంటి ఆంక్ష విధించకుండా మీరు రైతు రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక భాగ్యలక్ష్మి, ఎందుకంటే ఎక్కడ డిక్లరేషన్ చేస్తే అక్కడ అమ్మవారిలో అది ఒట్టు పెట్టుకోండి. భద్రకాళి అయిపోయింది. ఇక హైదరాబాద్ వచ్చినప్పుడు యూత్ డిక్లరేషన్, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం జూన్ అని చెప్పి, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ ప్రతి 4,000 రూపాయలు, చదువుకునే వాళ్ళకు భరోసా కింద 5 లక్షల రూపాయలు. ఈ విధంగా చెప్పి నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దాంట్లో మీరు ఎంతమందికి జాబ్ ఇస్తూ ఉన్నారు, ఎప్పటి వరకు ఇస్తారు, 2025 ఆగస్టు అని చెప్తా ఉన్నారు. కానీ ఏది క్లారిటీ లేదు. ఈ విధంగా యువకులని కూడా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇంకా అనేక సంవత్సరాల నుండి కార్పొరేషన్లు కావాలని అనేక మందితో పాటు అనేక కులాల వారు డిమాండ్ చేయడం, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చాలా కార్పొరేషన్లు డిక్లేర్ చేసింది. ఇది ఎట్లుందంటే వాళ్ళ పార్టీల ఉన్న సీనియర్ నాయకులకు ఉద్యోగాలు ఇచ్చినట్టుంది. అంతే తప్ప అంటే నువ్వు కార్పొరేషన్ డిక్లేర్ చేస్తే ఇప్పటికీ ₹1 కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ నాయకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు